సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించే పాత పంటల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. జహీరాబాద్ మండలం మొదలై తండాలో 26వ జీవ వైవిధ్య సంచార జాతరను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వెలుగురే జహీరాబాద్ డీఎస్పీ ప్రారంభించారు. సంక్రాంతి రోజు మొదలై ఫిబ్రవరి 13 వరకు డివిజన్లోని 14 గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాతర ఊరేగింపు కొనసాగనుంది. చిరుధాన్యాల పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ నినాదంతో చర్చా వేదికలు నిర్వహించనున్నారు. జాతర ప్రారంభోత్సవం వేళ చిరుధాన్యాలతో అలంకరించిన ఎద్దుల బండ్లను ఊరేగించారు. జాతర ప్రారంభోత్సవ వేడుకలు జహీరాబాద్ పోలీసులు రోడ్డు భద్రతా వారోత్సవాలపై ప్రతిజ్ఞ ప్రాముఖ్యతను వివరించారు. మన చేతిలో భూములు జారిపోతున్నాయి, విత్తనాలు జారిపోతున్నాయి. అన్ని బయట నుంచి విత్తనాలు, బయట నుంచి ఫర్టిలైజరు, బయట నుంచి పెస్టిసైడ్స్, బయట నుంచి ఈరోజు వీడిసైడ్. ఆ వీడిసైడ్ వచ్చినందుకు మహిళలకు పని కూడా దొరకకుండా పోతుంది. సో అటువంటి పరిస్థితి నుంచి మనం జరిగి మన చేతిలో మన వ్యవసాయం పెట్టుకోవాలి, మన ఆదాయం పెంచుకోవాలి అని ఈ పాత పంటల జాతర చెప్తా ఉన్నది. ఈ నెల మొత్తం కూడా మనం గ్రామం తిరిగి మన పాత విత్తనాలు ఎలా మనం పెట్టుకోవాలి, మన పంటలను మన చేతిలో ఎలా ఉంచుకోవాలి, అలాగే భూసారం కూడా మనము ఆర్గానిక్ పద్ధతిగా ఎలా చేసుకోవాలి అని మాట్లాడతాము.